చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్దంగా ఒక మహద్భుతానికి అంకురార్పణ జరిగింది. అందరూ అనుకుంటున్నట్లు ఇది ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి కాదు, ఆయన చెప్పిన విషయాల గురించి కాదు, అమరావతి పనులను పునఃప్రారంభించడం గురించి కూడా కాదు. నిశ్శబ్దంగా జరిగిపోయిన ఈ మహద్భుతాన్ని అంతర్జాతీయ మీడియా పతాక శీర్షికలో రాసింది. అదే క్వాంటమ్ వ్యాలీ. ఒక ఊహ, ఒక అద్భుతం, ఒక సరికొత్త సాంకేతిక విప్లవం మన కళ్ళ ముందే ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతోంది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది కేవలం ఒక సాంకేతికత కాదు, ఇది భవిష్యత్తును మార్చేసే ఒక శక్తి. ప్రపంచంలోని 3 దిగ్గజ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సంస్థలు IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు లార్సెన్ అండ్ టబ్రో L&T ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ ప్రకటన చంద్రబాబు సమక్షంలోనే మే 2, 2025 ఉదయం వెలువడింది. ఇది కల కాదు, అవును నిజమే. TCS, IBMలు కూడా వారి కంపెనీల వెబ్సైట్లలో పెట్టారు. అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్. ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది భవిష్యత్ తరాల పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఒక వ్యాలీ కాబోతోంది. ఈ టెక్ పార్క్ను జనవరి 1, 2026 దేశానికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇందులో కొలువు తీరబోయే ఆ అద్భుత యంత్రం ఏమిటో తెలుసా? IBM సరికొత్త సృష్టి. IBM క్వాంటమ్ సిస్టమ్ 2 ఏకంగా 156 క్యూబిట్ల హెరాన్ క్వాంటమ్ ప్రాసెసర్తో ఇది భారతదేశపు సాంకేతిక చరిత్రలో ఒక సంచలనం సృష్టించబోతోంది. సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగలదు. క్లిష్టమైన సమస్యలకు క్వాంటమ్ పరిష్కారాలను కనుగొనడంలో, వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో TCS తన మేధశక్తిని ఉపయోగించనుంది. అంతేకాదు, ఈ టెక్ పార్క్లోని శాస్త్రవేత్తలకు IBM యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెక్ పార్క్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని L&T పర్యవేక్షిస్తుంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటమ్ కలను నిజం చేయడానికి అహర్నిశాలు కృషి చేస్తోంది. అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్కును ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. దీని ద్వారా వేలాది అత్యాధునిక ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ప్రపంచ నలుమూలల నుండి మేధావులు ఇక్కడికి తరలి వస్తారు. భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. GST నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు ప్రతి రంగంలోనూ క్వాంటమ్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇక కేవలం ఒక రాష్ట్రం కాదు, ఇది క్వాంటమ్ విప్లవానికి కేంద్రం కాబోతోంది. జనవరి 1, 2026 కోసం ఎదురు చూద్దాం. అంతర్జాతీయ మీడియా మరియు మ్యాగజైన్లు ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మీడియాలు ఏం రాశాయో ఒకసారి పరిశీలిద్దాం. ద న్యూయార్క్ టైమ్స్, ఇండియా స్టెప్స్ ఇంటూ క్వాంటమ్ రేస్ విత్ IBM అండ్ TCS పార్ట్నర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద వాల్ స్ట్రీట్ జర్నల్, IBM టాటా కన్సల్టెన్సీ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్ పార్క్. రాయిటర్స్, IBM and TCS joined forces to establish quantum hub in southern India. Financial Times, India aims to become quantum powerhouse with ambitious tech park project. Nature, Quantum leap for India, new tech park to house advanced IBM system. Science magazine, India bets big on quantum computing with landmark investment. TechCrunch, IBM and TCS team up to bring quantum computing to Andhra Pradesh. The Verge, India's first quantum valley tech park to feature IBM's latest quantum computer. MIT Technology Review, India's quantum ambition takes shape with new tech park. The Economist, India's quantum quest, a bold move into the future of computing. ఈ ప్రకటనలు వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సంభ్రమాచరణకు గురయ్యాయి. స్టాక్ మార్కెట్లో ఉత్సాహం. ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో IBM మరియు TCS షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగాయి. సోషల్ మీడియాలో ఈ వార్త ఒక తుఫాన్లా వ్యాపించింది. క్వాంటమ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తమ ఆనందాన్ని
గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు, యువత. ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. సాహో చంద్రబాబు, జై హో చంద్రబాబు, జై జై అమరావతి. నమస్కారం.